అమెరికా ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ ప్రతీకార దాడులు తీవ్రతరం చేసింది. ఇక నిన్నటి నుంచి వరుసగా గల్ఫ్ దేశాలపై మిసైళ్లతో విరుచుకుపడుతోంది. బహ్రెయిన్, కువైట్, ఖతర్, యుఏఈ సహా 7 దేశాల్లోని అమెరికా స్థావరాలపైన క్షిపణులతో దాడులు ముమ్మరం చేసింది. ఇక ఇరాన్ అటాక్ తో దుబాయ్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులోని రన్వేలు, టెర్మినల్స్ పూర్తిగా ధ్వంసమైంది. యుఏఈలోని ఆల్ దఫ్రా ఎయిర్ బేస్ పైన దాడులు చేసింది. ఇక దాడులు ఉధృతం కావడంతో దుబాయ్లో గగనతల రక్షణ వ్యవస్థను మోహరించారు. మిసైల్స్ అటాక్ లో దుబాయ్లో ఒకరు మృతి చెందినట్లు ఆ దేశ అధికారులు స్పష్టం చేశారు. దుబాయ్లోని ప్రఖ్యాత పామ్ జుమేరియా ప్రాంతంలోని టూరిస్ట్ హోటళ్లపైన అటాక్ జరిగింది. జోర్డాన్లోని కింగ్ హుసేన్ వైమానిక స్థావరం టార్గెట్ గా ఇరాన్ అటాక్ చేసింది. బహ్రెయిన్లోని యుఎస్ నేవీకి చెందిన 5వ ఫ్లీట్ హెడ్ ఆఫీస్ పై ఇరాన్ దాడులు జరిపింది. బహ్రెయిన్ రాజధాని మనామాలోని పలు బిల్డింగ్లపైన మిసైల్స్ తో అటాక్ జరిగింది. ఇక కువైట్ లోని ఆల్ సలేం అమెరికా ఆర్మీ సెంట్రల్స్ పైన మిసైల్స్ తో ఇరాన్ దాడులు చేసింది. అటు ఖతర్లోని ఆల్ ఉదైద్ వైమానిక స్థావరం పైన కూడా దాడులు జరిగాయి. ఇరాన్ దాడులతో యుఏఈ, ఇరాక్ తో పాటు పలు దేశాలు కూడా ఎయిర్ స్పేస్ లను క్లోజ్ చేశాయి. రియాద్ పై ఇరాన్ దాడులు చేయటాన్ని సౌదీ అరేబియా ఖండించింది. ఖతర్, యుఏఈ, ఇజ్రాయెల్లోని అమెరికా ఎంబసీల్లో సిబ్బందిని షెల్టర్లకు వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. అటు ఇరాన్ కు మద్దతుగా యెమెన్లోని హౌతీ రెబెల్స్ రెడ్ సీలోని నౌకలపైన దాడులకు దిగారు. ఇక ఇజ్రాయెల్ పైన డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించారు హౌతీ రెబెల్స్. అమెరికా ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ ప్రతీకార దాడులు తీవ్రతరం చేసింది. నిన్నటి నుంచి వరుసగా గల్ఫ్ దేశాలపైన మిసైళ్లతో విరుచుకుపడుతోంది. బహ్రెయిన్, కువైట్, ఖతర్, యుఏఈ సహా 7 దేశాల్లోని అమెరికా స్థావరాలపైన క్షిపణులతో దాడులు ముమ్మరం చేసింది. ఇరాన్ అటాక్ తో దుబాయ్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులోని రన్వేలు, టెర్మినల్స్ పూర్తిగా ధ్వంసమైంది. యుఏఈలోని ఆల్ దఫ్రా ఎయిర్ బేస్ పై దాడులు చేసింది. ఇక దాడులు తీవ్రతరం కావడంతో దుబాయ్లో గగనతల రక్షణ వ్యవస్థను మోహరించారు. మిసైల్స్ అటాక్ లో దుబాయ్లో ఒకరు మృతి చెందినట్లు ఆ దేశ అధికారులైతే స్పష్టం చేశారు. దుబాయ్లోని ప్రఖ్యాత పామ్ జుమేరియా ప్రాంతంలోని టూరిస్ట్ హోటల్ పై అటాక్ జరిగింది. జోర్డాన్లోని కింగ్ హుసేన్ వైమానిక స్థావరం టార్గెట్ గా ఇరాన్ అటాక్ చేసింది. బహ్రెయిన్లోని యుఎస్ నేవీకి చెందిన 5వ ఫ్లీట్ హెడ్ ఆఫీస్ పైన ఇరాన్ దాడులు జరిపింది. ఇక బహ్రెయిన్ రాజధాని మనామాలోని పలు బిల్డింగ్లపైన మిసైల్స్ తో అటాక్ చేసింది. కువైట్ లోని ఆల్ సలేం అమెరికా ఆర్మీ సెంట్రల్స్ పై మిసైల్స్ తో ఇరాన్ అయితే దాడులు చేసింది. అటు ఖతర్లోని ఆల్ ఉదైద్ వైమానిక స్థావరం పైన దాడులు జరిగాయి. ఇరాన్ దాడులతో యుఏఈ, ఇరాక్ తో పాటు పలు దేశాలైతే ఎయిర్ స్పేస్ లను క్లోజ్ చేశాయి. రియాద్ పై ఇరాన్ దాడులు చేయటాన్ని సౌదీ అరేబియా ఖండించింది. ఖతర్, యుఏఈ, ఇజ్రాయెల్లోని అమెరికా ఎంబసీల్లో సిబ్బందిని షెల్టర్లకు వెళ్లాల్సిందిగా అధికారులైతే సూచించారు. అటు ఇరాన్ కు మద్దతుగా యెమెన్లోని హుతీ రెబెల్స్ రెడ్ సీలోని నౌకలపైన దాడులకు దిగారు. ఇజ్రాయెల్ పైన డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించారు హుతీ రెబెల్స్.